శ్రీ గురుభ్యో నమః. నా ప్రియమైన వీక్షక మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, నన్ను ఆదరించిన నా తాలూకా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. నేను విజయలక్ష్మి రామదాస్ని. మీకు ఈరోజు ఒక విషాద వార్త వినిపించాల్సి వస్తుంది. శ్రీమతి రావు బాలసరస్వతి గారు ఒకప్పుడు ఫస్ట్ నేపథ్య గాయని. ఆవిడ సినిమాల్లో పాడారు, నటించారు. చాలా సినిమాల్లో ఆవిడ పాడారు. నాకు ఏ ఏ సినిమాల్లో నటించారో నాకు జ్ఞాపకం లేదు కానండి, ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందండి. నేను మధుమతి గారని ఒక ఆవిడ, మా ఇద్దరము కూడా ఆ మధుమతి గారి ఇంట్లోనే మేడం రావు బాలసరస్వతి గారు వచ్చినప్పుడు వెళ్ళి ఆవిడ చేత కొన్ని పాటలు పాడించుకున్నాను. అప్పుడు నేను ఇది చేయాలని, రికార్డు చేయాలని నాకు అప్పుడు తెలియలేదు. అప్పటికి నాకు ఈ ఛానల్ అది లేదు, చాలా ఏళ్ళ కిందటండి. ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుందేమో నేను పాడి. ఆవిడ ఫస్ట్ దేవదాస్ సినిమాలో పాడిందండి. అందాల ఆనందం విందేనయ్య, అందం చూడవయ్య, ఆనందించవయ్య అనే పాట ఒకటి పాడారు. తర్వాత అంతా భ్రాంతియేనా, జీవితాన వెలిగింతేనానా, లేకపోతే ఇంకేదో పాట, రెండో పాట కూడా ఉంది ఆవిడది దేవదాస్ సినిమాలోది. అందులో ఆవిడ పాడారు. అంత భ్రాంతి, చంద్రముఖి అనే క్యారెక్టర్కి ఆవిడ పాడారండి. అలాగే మంచి రోజులకు మంచి మనిషికి మంచి రోజుల్లో రాజచులోచన మీద కూడా పాట పాడారు. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకి కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా అనే పాట ఒకటి. అలా చాలా పాటలు పాడారండి. చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఆవిడ జమీందారీ కుటుంబం. చాలా అందగెత్తే, మంచి అందమైన ఆవిడ. ఎప్పుడు లిప్స్టిక్ వేసినట్టే పెదవులు ఉంటాయి, కోటేరు లాంటి ముక్కు, పసిమి పండు లాంటి ఛాయ ఆవిడది. నాకు ఆవిడతో పరిచయం ఉంది. నేను మధుమతి గారు ఆవిడ ఎప్పుడు వచ్చినా ఆవిడని కలిసినప్పుడల్లా ఆవిడ చేత ఆవిడ పాటలు పాడడం. ఆవిడ చాలా స్నేహశీలండి, చాలా చక్కగా పలకరించేవారు, ఆప్యాయతగా. ఏముందమ్మా, అప్పటి రోజుల్లో మాకు అది ఆనందం, మీకు ఇప్పుడు ఇదే ఆనందం. మాకు తెలిసినవి మా ఇద్దరికి కూడా చాలా బాగా మాట్లాడుతూ, టీ కాఫీ అక్కడ తాగుతూ, ఆవిడ చెప్పే మాటలు, ఆవిడ చెప్పే జీవితంలో ఆవిడ పడే బాధలు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఆవిడ చెప్పి చాలా ఇదయ్యారండి. ఆవిడ ఫోటో నా దగ్గర లేదండి ప్రస్తుతానికి. నాకు ఒకరు ఇందాకలు పంపించారు, కానీ అది నేను తీసేలోగా అది మిస్ అయింది, పోయింది. ఒకరు పంపించారు కావలి నుంచి, మారుతి రామారావు గారు అని ఆవిడ ఫోటో పంపించారు. ఆవిడ పాడిన పాటలు నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్పాను. ఆవిడ ఆత్మ 97 ఏళ్ళండి ఆవిడకి. ఇంకా 3 ఏళ్ళు ఉండుంటే 100 ఇయర్లు, ఈ 100 సంవత్సరాలు అయ్యేవి ఆవిడకి. అలాంటి పెద్ద ఆవిడ మన మధ్య లేనందుకు చింతిస్తూ, ఆవిడ లాంటి గాయని, మంచి గాయని పోగొట్టుకున్నందుకు నేను ఒక బిడ్డలాగా ఆవిడకి, నేను మధుమతి గారు చాలా బాధపడుతున్నామండి. ఆవిడని చూడడానికి రాలేకపోయాను. ఇప్పటికే ప్రస్థానానికి తీసుకెళ్ళిపోయారు, మహాప్రస్థానానికి అని చెప్పారు. అందుకని లేకపోయినా ఎక్కడ ఉన్నా ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని, ఆవిడకి ఆ భగవంతుడు మంచి సద్గతులు ప్రసాదించాలని. మళ్ళీ మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరండి, అలాంటి మహా గాయని మనులు. అంతేకాక అందగత్తులండి వాళ్ళు, మంచి ధనవంతులు, కోటీశ్వరరాలు ఆవిడ. అలాంటి మహాతల్లిని మళ్ళీ చూడలేకపోయినందుకు విచారిస్తూ, మీ విజయలక్ష్మి రామదాస్ ఇది తెలియజేస్తున్నందుకు బాధపడుతూ, ఆవిడ తాలూకు క్లిప్పింగ్స్ నాకు వస్తాయి 2-3 రోజుల్లో. అవి వచ్చాక అవి పెడతానండి. అప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తాను ఆవిడ గురించి. మహాతల్లి నాకు బాగా పరిచయస్తురాలండి ఆవిడ. నేను చాలాసార్లు కలిశాను. నేను మధుమతి గారు మంచి ఫ్రెండ్స్ అండి. మా ఇద్దరికీ ఆవిడ ఒక తల్లి లాంటిది, తల్లి బిడ్డల అనుబంధం అండి. నాకన్నా మధుమతి గారికి ఎక్కువ అండి. నేను చాలా తక్కువ, అప్పుడప్పుడు నేను కలిసేదాన్ని, ఎప్పుడో ఏదో మా అదృష్టం కొద్ది కలిసేవాళ్ళం. కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు వస్తుండే, ఆవిడ వెళ్తుండేవారండి. మధుమతి గారు, నేను చాలా బాధపడుతున్నాను. ఆమెకి ఆ భగవంతుడు
మోక్షము సద్గతులు ప్రసాదించాలని అలాంటి గాయనిమని మళ్ళీ పుడతారో లేదో తెలియదు. అలాంటి వాళ్ళకి శిరస్సు వంచి ఆవిడకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రేక్షకుల సమక్షంలో. రావు బాల సరస్వతి గారు ఇక లేరు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది చెప్పడానికి చింతిస్తూ నేను ఆవిడ పరిచయం ఉన్నందుకు ఆవిడ పరిచయం దొరికినందుకు ఆనందిస్తూ ఆవిడ లేనందుకు బాధపడుతున్నాను. మీ విజయలక్ష్మి రామదాస్. ధన్యవాదములు.